పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబ హత్య కేసులో సంచలనమైనటువంటి నిజాలు. ముఖ్యంగా ఇప్పుడు ఏఈ నూకరాజు అల్లుడు అంటే సౌజన్య గారి భర్త జగదీష్ రెడ్డి చనిపోవడం వెనుక కూడా పోలీసులు సంచలనమైనటువంటి నిజాలు బయటపెట్టారు. దీని వెనుక సాదిక్ ఖాన్ గాడి యొక్క హస్తం ఉంది. ఒక విషపూరితమైనటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల జగదీష్ రెడ్డి చనిపోయాడని ఇప్పుడు దర్యాప్తులో తేలింది. జూలై 2వ తారీఖున అతడు ఒక వైరస్ కారణంగా చనిపోయాడు అని చెప్పి అప్పట్లో అది కేసు కూడా కాదు, ఆసుపత్రి వాళ్ళు చెప్పడంతో అతను అంత్యక్రియలు చేసేశారు. ఎందుకంటే ఎవరి మీద అనుమానాలు లేవు. కానీ వీడు సాదిక్ ఖాన్ ఆ యొక్క వ్యక్తిని చంపితే ఆ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో సౌజన్య ఒంటరవుతుంది. అప్పుడు ఆవిడ మీద ఒత్తిడి తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకోవచ్చు అనుకున్నాడు. అంటే అలాంటి ప్లాన్ వేసి ఈ యొక్క జగదీష్ రెడ్డిని చంపాడు. ఇప్పుడు పోలీసులు చెప్పినటువంటి ఈ నిజంతో ఇప్పుడు భాస్కర్ రెడ్డి, జగదీష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఈ లంచా కొడుకుని ఉరివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కూతుర్ని వేధించడం వల్ల నూకరాజు అంటే వేధించడం మాత్రమే కాదు, రకరకాలుగా తన యొక్క గ్యాంగ్తో కూడా ఇబ్బందులు పెట్టడం, దాంతో చివరికి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారంటే అర్థం చేసుకోండి. అంటే ఆత్మహత్య చేసుకున్నారు. మనవడు బ్రతికాడు అంతే. జాలర్లు వెంటనే స్పందించడం వల్ల మనవడు మాత్రమే బ్రతికాడు, మిగతా ముగ్గురు కూడా చనిపోయారు. ఒక కుటుంబం నాశనం అయిపోయింది. ఇప్పటికే ముస్లింల మీద అనేక అపరాధాలు, ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సాదిక్ ఖాన్ గారు చేసినటువంటి దీనివల్ల ఇంకా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు అయితే వస్తాయి. ఎవడైనా కావచ్చు, ఇలాంటి వాడిని వెంటనే ఉరి తీయాలి. సమాజం మీద ఇలాంటి ప్రభావం పడకూడదు.